ఎప్పటి నుంచి మానవాభివృద్ధి సూచికను గణన చేయుచున్నారు? 1990 నుంచి. మానవాభివృద్ధి సూచికను గణన చేయువారెవరు? యుఎన్డిపి. మానవాభివృద్ధి సూచిక దేనికి ఉపయోగపడుతుంది? ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధిని కొలవడానికి. దెన్ మానవ వికాసం అనేది దేనికి ప్రత్యామ్నాయముగా భావిస్తున్నారు? జాతీయ ఆదాయము లేక ఆర్థికాభివృద్ధికి ప్రత్యామ్నాయముగా భావిస్తున్నారు. మానవాభివృద్ధి సూచికను గణన చేయడానికి యుఎన్డిపి ఎవరి సలహాలు సూచనలు తీసుకుంది? మెహబూబుల్ హక్, అమర్త్య సేన్ మరియు గుస్తావ్ కాసల్. మరి మానవాభివృద్ధి సూచిక అంటే ఏమిటి? ఒక జీవితకాలపు అంచనా. ఇది ఒక మిశ్రమ గణాంక. మిశ్రమ గణాంకం అంటే ఆయు ప్రమాణము, తలసరి ఆదాయము, విద్య యొక్క మిశ్రమ గణాంక సూచిక. ఈ పాయింట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మీరు డైరెక్ట్గా 2023 ఆధారంగా రూపొందించినటువంటి గణాంకాలను మీరు పరిగణలోకి తీసుకొని డైరెక్ట్గా 2025 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని చదువుతారు. దాంట్లో ఇప్పుడు క్వశ్చన్స్ అడగటం లేదు, అందరూ అక్కడే చదువుకుంటారు కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో అడుగుతున్నారు. అందువల్ల మీరు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలి.